ఈ పన్నీర్తో ఇవాళ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. పన్నీర్ విత్ చపాతీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మా పిల్లలు. మరి నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక 15 వరకు కాజుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ పన్నీర్ని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ని పోసుకొని లవంగా, ఇలాచి, జీరా, చెక్క వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 2 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న కాజుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, టమాటాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకొని ఒక చిన్న ముక్క బటర్, ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2.5 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ కలిపిన కారాన్ని వేసుకుంటున్నాను. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. తర్వాత వాటర్ని పోసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. వాటర్ని ఎక్కువగా పోసుకోవాలి, లేదంటే తొందరగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, చివరగా ఒక చిన్న ముక్క బటర్ని వేసుకోవాలి. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయింది. దీన్ని రైస్లో కంటే చపాతీలోనే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.